నిన్న పల్లకల్లి స్టేడియం వేదికగా జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియా అద్భుతమైన విక్టరీ సాధించింది. ఈ విక్టరీతో టీమిండియా ఈ సిరీస్ ని 2-0 తేడాతో ముగించింది. ఇక థర్డ్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియా గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ వేయడం దాదాపు 45 నిమిషాలు లేట్ అయింది. తర్వాత టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన శ్రీలంక ఓపెనర్ కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు ఇన్నింగ్స్ ని. కానీ హర్షదీప్ మాత్రం వాళ్ళకి ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. మంచిగా ఆడుతున్న కుశాల్ మెండిస్ ని 4th ఓవర్ థర్డ్ బాల్ కి తన వికెట్ ని తీశాడు. మెయిన్ గా హర్షదీప్ మన టీమిండియాకి బ్రేక్ త్రూ బౌలర్ గా మారిపోయాడు. బట్ ఇలా జరుగుతున్న సమయంలోనే పాతున్ నిషంక అండ్ కుశాల్ పెరేరా మధ్య పెద్ద పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 36 బంతుల్లోనే 54 పరుగులు చేశారు. ఎంతో మంచిగా ఆడుతున్న పాతున్ నిషంకని రవి బిష్నాయ్ 9వ ఓవర్ 3వ బాల్ కి అవుట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ ఎలా ఉందో దాదాపు అలాగే ఉందని చెప్పొచ్చు. కాకపోతే కుశాల్ పెరేరా బాగా అగ్రెసివ్ గా ఆడాడు. దాంతో పాటు తనకు చాలా సపోర్ట్ అందించాడు కమిందు మెండిస్. దాదాపు 23 బంతులకి 26 పరుగులు కొట్టి కుశాల్ పెరేరాకి చాలా మంచి సపోర్టింగ్ రోల్ అందించాడు. నెక్స్ట్ కమిందు అండ్ కుశాల్ పెరేరా మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ సాగింది. 34 బంతుల్లోనే 50 పరుగులు చేశారు. బట్ ఈ పార్ట్నర్షిప్ ని హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు. 16వ ఓవర్ ఫస్ట్ బాల్ కి హార్దిక్ పాండ్యా కమిందు మెండిస్ వికెట్ తీశాడు. అలాగే అదే ఓవర్ లో లాస్ట్ బాల్ కి కుశాల్ పెరేరా వికెట్ కూడా తీశాడు. ఇక వీళ్ళ వికెట్లు పడిన తర్వాత శ్రీలంక టీం మొత్తం కుప్పకూలిపోయింది. లాస్ట్ మ్యాచ్ లో ఎలాగైతే ఫెయిల్ అయ్యారో ఈ మ్యాచ్ లో కూడా అలాగే ఫెయిల్ అయ్యారు. దీంతో దాదాపు 180 పరుగులు చేయాల్సిన శ్రీలంక టీం జస్ట్ 161 రన్స్ కే 9 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో మన టీమిండియా బౌలర్స్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. మెయిన్ గా రవి బిష్నాయ్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా ఈ మ్యాచ్ లో మాత్రం 3 వికెట్లు తీశాడు. దాంతో పాటు హర్షదీప్, అక్షర్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. బట్ సిరాజ్ కి మాత్రం ఏ వికెట్లు లభించలేదు. అలాగే సిరాజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ 4 ఓవర్లు వేసి కేవలం 30 పరుగులు వేయడం జరిగింది. ఇక మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 3 బాల్ ఆడేసరికి వాన మొదలైంది. రెయిన్ కారణంగా ఈ మ్యాచ్ ని డిఎల్ఎస్ ప్రకారం 8 ఓవర్లకు కుదించారు. మనకు 8 ఓవర్లకి 78 రన్స్ టార్గెట్ ఇచ్చారు శ్రీలంక. ఇక మన ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ బరిలోకి దిగారు. బరిలోకి దిగిన వెంటనే సంజు శాంసన్ ని మహేష్ తీక్షణ ఒక అద్భుతమైన బౌల్ తో క్లీన్ బౌల్ చేశాడు. బట్ నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ తో యశస్వి జైస్వాల్ దాదాపు ఒక పెద్ద పార్ట్నర్షిప్ నిలబెట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేశారు. దీంతో ఆల్మోస్ట్ మన టీమిండియా గెలుపు ఖాయమైనట్టే. నెక్స్ట్ పతిరానా వచ్చి సూర్యకుమార్ వికెట్ 5వ ఓవర్ 2వ బంతికి తీశాడు. సూర్య అవుట్ అయిన వెంటనే హార్దిక్ పాండ్యా రావడం మంచి మూవ్ అని చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే దాదాపు పెద్ద షాట్లు కొట్టి మన టీమిండియాని ఈజీగా గెలిపించాడు. కేవలం 6.3 బంతుల్లో మన టీమిండియాని గెలిపించాడు. ఇక శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే అందరూ ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. మెయిన్ గా వరుణ్ దసరంగా 2 ఓవర్లకి 34 పరుగులు కొట్టించాడు. దాంతో పాటు ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన రవి బిష్నాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక నెక్స్ట్ జరగబోయే థర్డ్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియాకి ఏ ప్రెషర్ ఉండదు. చాలా ఫ్రీగా ఆడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.